హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మనీ ఎర్న్ చేయడం ఇంత ఈజీనా అని అనుకుంటారు. కష్టపడందే ఏ మనీ అయితే రాదు, కొంచెం అయితే కష్టపడాలి. కానీ ఈ 2024లో కొంతమందికి అయితే మనీ ఎర్న్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. కానీ మరికొంతమంది మాత్రం ఎంత కష్టపడ్డా మనీ అయితే రావట్లేదు. ఇప్పుడు నేను చూపిస్తాను. కొంచెం కష్టపడితే మనకైతే మనీ ఈజీగా వస్తుంది, సింపుల్గా వస్తుంది. చూస్తున్నారు కదా, నేను ఇక్కడైతే యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. నేను ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేక కామెంట్ సెక్షన్లో ఇస్తాను, చూసేయండి. ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేస్తే మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ లేక మీ గూగుల్ అదే జీమెయిల్ ఉంటుంది కదా, దాని జీమెయిల్ ఇచ్చేస్తే మీరైతే వెరిఫికేషన్ అవుతుంది, లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఏబిఎం ఇదైతే పక్కా ప్రూఫ్. మనమైతే గూగుల్ పే, బ్యాంక్ అకౌంట్లో కానీ మన డబ్బులు అయితే ఒక 500 కానీ 1000 కానీ ఎప్పుడైనా మన దగ్గర ఏదో ఒక పండగనో ఏదో ఒక స్పెషల్ డేస్లో అయితే ఉంటాయి కదా, అప్పుడు ఆ డబ్బులు ఉన్నప్పుడు మనం దీంట్లో డిపాజిట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలన్నమాట. ఇన్వెస్ట్ మనకి ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి, తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటే తక్కువ డబ్బులు వస్తాయి. నేను మీకు ఇక్కడ నా దగ్గర 300 రూపాయలు ఉన్నాయంటే నేను ఇక్కడ 300 పెట్టుకున్నానంటే ఒక్క రోజులో నాకు 459 రూపీస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు పక్కా చూడొచ్చు అనమాట, ఎంత వస్తుంది, ఎంత పోతుంది, లేక కమిషన్ ఎంత, ట్యాక్స్ ఎంత అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. మీరు ఇక్కడైతే క్లియర్గా చూసుకోవచ్చు. నా బ్యాలెన్స్ వచ్చేసి కరెంట్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే 25 రూపీస్ ఉంది. విత్డ్రా బ్యాలెన్స్ అయితే 0, ఇప్పుడైతే ఏం లేవు. నేను ఆల్రెడీ విత్డ్రా చేశాను. విత్డ్రా వచ్చేసి మీకు విత్డ్రా ప్రూఫ్ కూడా చూపిస్తాను. డేకి ఒకసారి మాత్రమే విత్డ్రా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మినిమం సింగిల్ విత్డ్రా 200, మ్యాక్సిమం సింగిల్ విత్డ్రా 50,000 వరకు మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇది పక్కా ప్రూఫ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ ట్రేడ్ పాస్వర్డ్ ఉంది కదా, ఇది మనం సీక్రెట్ పాస్వర్డ్. మనం ఇది ఎవరికి చూపించొద్దు. మీది ఇక్కడ ఫోన్పేలో మనం ఎలా అయితే ఇస్తామో ఇది కూడా అంతే అనమాట. ట్రేడ్ పాస్వర్డ్ అనేది మీరు ఒక పాస్వర్డ్ సెట్ చేసుకుంటే ఆ పాస్వర్డ్ని ఓపెన్ చేస్తే మాత్రమే మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మీకు ఒకవేళ ఇలా ఇన్వెస్ట్ చేసడం ఇష్టం లేదు అనుకుంటే మీరు మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వేరే వాళ్ళకి రిఫర్ చేయడం వల్ల కూడా మీకు కమిషన్ అయితే వస్తుంది. ఇక్కడ కమిషన్ దగ్గర చూస్తున్నారు కదా, కమిషన్ అయితే వస్తుందన్నమాట. మీకు కమిషన్ ఎంత వస్తుంది ఏంటి అని కూడా దీని మీద మీరు క్లియర్గా మెన్షన్ చేశారు. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3లో కూడా ఉంటాయి. మీకు ఒకవేళ మీరు ఏం చేయకపోయినా కానీ మీ ఫ్రెండ్స్ ద్వారా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కూడా మీకైతే డబ్బులు అయితే వస్తాయి. మీరు ఇది జస్ట్ యాప్ ఓపెన్ చేసి సైన్ ఇన్ అయినా కానీ మీకు అమౌంట్లో డబ్బులు అయితే 6 రూపీస్ అయితే పడతాయి అనమాట. ఇక్కడ నేను మైండ్లో చూపిస్తున్నాను. ప్రతిదీ క్లియర్గా డీటెయిల్డ్గా ఎడిట్ ప్రొఫైల్, మై కార్డ్, చేంజ్ పాస్వర్డ్, బ్యాలెన్స్ రికార్డ్, డిపాజిట్ రికార్డ్, విత్డ్రా రికార్డ్, ఎర్నింగ్ రికార్డ్స్, రివార్డ్, కమిషన్ రికార్డ్ ఏంటి పక్కా ఉందనమాట. మీరు ఎన్ని అకౌంట్స్ అని యూజ్ చేయొచ్చు, లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వచ్చు అనమాట. డిపాజిట్ చేసుకొని మీరు ఎర్న్ చేయొచ్చు. మీరు కావాలంటే ఇన్వెస్ట్ చేయండి. మీకు ఇన్వెస్ట్ చేయడం మీకు ఇష్టం లేదు అనుకుంటే కమిషన్ వస్తుంది వేరే వాళ్ళకి రిఫర్ చేయడం వల్ల. లేదు అంటే దీంట్లో కొన్ని టాస్క్లు ఉంటాయి అనమాట. టాస్క్ అనేది ఓపెన్ చేయడం వల్ల డైలీ మీకు డైలీ అటెండెన్స్ అనేది సైన్ ఇన్ అయితే మాత్రం 6 రూపీస్ అయితే వస్తాయి. అలా 6 రూపీస్ అయ్యి మనకి ఒక 30 డేస్కి ఒక 180 రూపీస్, 150 పైన అయితే ఉంటుంది అమౌంట్. మనం 100 రూపీస్ కూడా కావాలంటే నెలకి 100 రూపీస్ ఈజీగా వస్తాయి అన్నమాట. లేదు నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు ఇంకెక్కువ డబ్బులు రావాలి అనుకుంటే మాత్రం మీ దగ్గర డబ్బులు ఉంటే 500 రూపీస్ వేస్తే రేపు మీకు ఇదే టైంకి 700 రూపీస్ అవుతుంది. అలా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది బయట వడ్డీ ఉంటుంది కదా, సేమ్ అలానే. నచ్చితే ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.